సో సముద్ర కలుపుమొక్కల యొక్క ప్రొడక్ట్స్ లో మనం ఇంతవరకు ఈ యొక్క ఆల్జినేట్స్ గురించి చెప్పాను. తర్వాత అగార్ అగార్ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది. రెండవ రకం. మూడో రకంకి వచ్చేసరికి కోర్రా కోర్రా గీనాల్ అనే దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క సముద్ర శైవలాల్లో సో ఈ విటమిన్లు ఏబిసిఈ యొక్క విటమిన్లు అబండెంట్ గా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, లభిస్తాయి. అంతేకాకుండా ఈ విటమిన్లే కాకుండా వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, కొవ్వులు ఇవి కూడా ఉంటాయి. ఓకే, సముద్ర సియాల్గేలో. ఓకే, సియాల్గే కంటైన్స్ నాట్ ఓన్లీ విటమిన్స్, this algae also contains the proteins, minerals and fats which are also present. ఓకే, తర్వాత వ్యవసాయంలో అగ్రికల్చర్ ఫీల్డ్ లో చూసుకుంటే వ్యవసాయంలో శైవలాలను ఎరువుగా ఉపయోగిస్తారు. ఈ యొక్క ఆల్గే యూజ్డ్ యాజ్ మాన్యూర్ ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్, ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఓకే, ఈ దేశాల్లో మార్ల్ అనే పేరుతో ఎరువుగా ఉపయోగిస్తారు వీటిని. ఓకే, సో ఈ సముద్రపు శైవలాలని, సియాల్గేని ఎరువుగా ఉపయోగిస్తారని చెప్పాను. మరి ఇటువంటి దేశాల్లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ దేశాల్లో మార్ల్ అనే పేరుతో ఎరువుగా వీటిని, ఈ శైవలాలని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పియోపైసీకి చెందిన లాబనేరియా, తర్వాత ఎక్లోనియా, తర్వాత ఐసేనియా. సో ఇటువంటి జాతుల నుంచి అయోడిన్ లభిస్తుంది. మీకు అయోడిన్ అనేది రసాయనం తెలుసు కదా, కెమికల్. అటువంటి రసాయనాన్ని వీటిని తయారు చేస్తారు. లామినేరియా, ఎక్లోనియా కనిపిస్తున్నాయి కదా, లామినేరియా, ఎక్లోనియా, ఐసేనియా. ఓకే, సో వీటి నుంచి అయోడిన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, తర్వాత రొడిమిలా, నెక్స్ట్ పాలీసైపోనియా. ఈ యొక్క జాతుల నుంచి బ్రోమిన్ అనేది ఒక రసాయనిక పదార్థంగా. ఓకే, సో బ్రోమిన్ లభ్యమవుతుంది వీటి నుంచి. ఓకే, సో పాలీసైపోనియా నుంచి తర్వాత రోడిమిలా నుంచి బ్రోమిన్ తయారవుతుంది, బ్రోమిన్ లభ్యమవుతుంది, అవైలబుల్ అవుతుంది. తర్వాత లామినేరియా, ఎక్లోనియా, ఐసేనియా అనే స్పీసీస్ నుంచి అయోడిన్ అనే రసాయనం లభిస్తుంది మనకి. ఓకే, సో ఆ విధంగా పియోపైసీకి చెందినటువంటి జాతుల ఈ ఉపయోగం ఉన్నది. నెక్స్ట్ సీదా 7th వన్ చూడండి, 7th యూజ్. సో గ్లాసోఫిల్టస్ పర్కేటా అనే ఎరుపు వర్ణ శైవలం, రెడాల్గే అంటాం దీన్ని, గ్లాసోఫిల్టిస్ పర్కేటా. ఓకే, సో దీని నుంచి, ఇటువంటి రెడ్ ఆల్గే నుంచి గ్లూ లభిస్తుంది. గ్లూ అంటే ఏంటి? గ్లూ చూడండి, గ్లూ అంటే గమ్ లైక్ సబ్స్టాన్స్. సో గ్లూ లభిస్తుంది. గ్లూ వస్త్రం, దీన్ని ఉపయోగించి ఏం చేస్తారు? ఈ క్లాత్స్ తయారు చేయడం. గ్లూ వస్త్రం, కాగితాలని సరైన పరిమాణంగా, సరైన సైజులో కాగితాలని చేయటానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఈ గ్లూ సబ్స్టాన్స్. సో అతికించుకునే పదార్థంగా ఉపయోగిస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ గ్లూ అనేది ఒక గమ్ లైక్ సబ్స్టాన్స్, బంక లాంటి పదార్థం. దాన్ని బైండింగ్ లో కూడా ఉపయోగిస్తారు. ఓకే, అతికించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 8వ రకమైనటువంటి యూజ్ చూడండి. సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలను గోధుమ రంగు శైవలాల నుంచి పొందవచ్చు. ఓకే, సో గోధుమ రంగు బ్రౌన్ ఆల్గే, గోధుమ రంగు శైవలాల నుంచి మనకి ఏమొస్తాయంటే సోడియం, పొటాషియం వంటి మినరల్స్ మనం పొందవచ్చు. తర్వాత క్లోరెల్లా, ఇది ఒక రకమైనటువంటి శైవలం. క్లోరెల్లా మీరు బాటనీలో వృక్షాస్త్రంలో చదివి ఉంటారు. క్లోరెల్లా, దీని నుంచి లభించే ఏమి ప్రోడక్ట్ వస్తుందంటే క్లోరెల్లిన్. ఈ క్లోరెల్లిన్ అనే పదార్థము సబ్స్టాన్స్ మనకి అవైలబిలిటీ లభిస్తుంది.
క్లోరిలిన్ సూక్ష్మజీవి నాశనం. దీని ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లోరిన్? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మైక్రోబిసైడ్, అంటే సూక్ష్మజీవుల్ని నాశనం చంపడానికి ఉపయోగపడుతుంది క్లోరిలిన్. ఓకే, సో ఇటువంటి క్లోరిలిన్ దేని నుంచి లభిస్తుంది? ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ద క్లోరెల్లా. ఓకే, సో క్లోరెల్లా నుంచి లభిస్తుంది. దీన్ని సూక్ష్మజీవ నాశనంగా యూజ్ చేయొచ్చు. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మైక్రోబిసైడల్ సబ్స్టాన్స్ గా పనిచేస్తుంది. అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, అటువంటి ఫంగస్ వాటిని చంపడానికి, కిల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఓకే, బ్యాక్టీరియా. సో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ 10వ రకమైనటువంటి సబ్స్టాన్స్ చూద్దాం. కార్రాగినిన్. సో ఇది రక్త స్కందనంగా ఉపయోగిస్తారు. యాంటీ రక్త స్కందనం అంటే ఏంటి? బ్లడ్ కోయాగ్యులెంట్, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ కార్రాగినిన్ నుంచి ఈ యొక్క బ్లడ్ కోయాగ్యులెంట్, ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ బ్లడ్ కోయాగ్యులెంట్, రక్తాన్ని గడ్డకట్టడానికి. రక్తం కొంతమందికి ఎక్కువగా కారిపోతుంటుంది కదా, రక్తం గడ్డకట్టుకుంటూ ఆ విధంగా రక్తస్రావాన్ని ఆపడానికి, రక్తం గడ్డకట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కార్రాగినిన్. సో తర్వాత ఆల్జినిక్ ఆమ్లం. ఇంకొకటి చూడండి, ఆల్జినిక్ ఆమ్లం ఏం చేస్తుంది? ఆల్జినిక్ ఆమ్లం రక్తస్రావాన్ని, ఇది కూడా రక్తం కారిపోకుండా ఆపుతుంది. అంటే ఇది కూడా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది ఆల్జినిక్ ఆమ్లం. సో ఆల్జినిక్ ఆమ్లం, తర్వాత ఇంకోటి కార్రాగినిన్. ఈ రెండు కూడా బ్లడ్ కోయాగ్యులెంట్స్ లాగా పనిచేస్తాయి. విచ్ యాక్ట్స్ యాజ్ బ్లడ్ కోయాగ్యులెంట్స్. ఓకే, ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ టు అవుట్ సైడ్. సో రక్తం బయటికి పోకుండా రక్తాన్ని గడ్డకట్టేటట్లు చేస్తాయి కార్రాగినిన్. ఇంకోటి ఆల్జినిక్ ఆమ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉపయోగం చూద్దాం. ఓకే, ఈ యొక్క శైవలాల్లో ఇంకోటి. సో ఇవే కాకుండా సముద్ర కలుపు మొక్కల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మెనీ బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద సీవీడ్స్. ఓకే, సీవీడ్స్ వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు, లాభాలు, మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. జపాన్ దేశంలో సో నోరి, తర్వాత కొంబు అనే పేర్లతో దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా, చిలీ, ఆ దేశాల్లో కచ్చియుగో పేర్లతో ఆహారంగా తీసుకుంటారు. ఓకే, సో చిలీ ఈ యొక్క సముద్ర కలుపు మొక్కల్ని ఆహారంగా కూడా తీసుకుంటారు కొన్ని దేశాల్లో. సో ఆ దేశాల్లో ఒకటి జపాన్లో అటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తారంటే నోరి, తోటి కొంబు అనే పేర్లతో పిలుస్తారు ఆ ఫుడ్ని. సో ఇవి సముద్ర కలుపు మొక్కల్ని తయారు చేస్తారు, నోరి, కొంబు. అదేవిధంగా సౌత్ అమెరికా, చిలీ దేశాల్లో కచ్చియుగో పేర్లతో ఆహారంగా తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద యూజెస్. సముద్ర కలుపు మొక్కల నుంచి వచ్చినటువంటి ఉపయోగాలు. సముద్ర కలుపు మొక్కల ప్రోడక్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సముద్ర కలుపు మొక్కల యొక్క ఉత్పత్తులు లేదా ఉత్పన్నాలు అంటాము. ఓకే, సో వీటిని ఈ విధంగా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోవాలి. మరొకసారి కీ పాయింట్స్ అనేవి చెప్తాను బ్రీఫ్ గా. లిజన్ ఆల్ ఆఫ్ యూ. సో వీటిలో ముఖ్యమైనటువంటివి మొదటి చూద్దాం. ఈ ప్రోడక్ట్స్ లో, సముద్ర కలుపు మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ లో మొదటిది ఆల్జినేట్స్ లేదా ఆల్జినిక్ ఆమ్లం అంటాము. ఇది రెండు ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడుతుంది. మానురోనిక్ ఆమ్లం, గ్లూరోనిక్ ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడే పదార్థాన్ని ఆల్జినిక్ ఆమ్లం అంటాము. సో ఇది అనేకమైనటువంటి లవణాలతో మిక్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని పియోపైసాకి చెందినటువంటి ఈ మొక్కల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. శైవలాల యొక్క వాటి యొక్క కనకవచాలలో ఉంటుంది ఇది కొల్లాయిడన్ పదార్థం. సో వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఆ సముద్ర కలుపు మాక్రోసిస్టిస్, డామినేరియా, ఆస్కోపిలం, ఇక్లోనియా, దుర్వీలియా. సో అటువంటి ప్రజాతుల నుంచి ఈ యొక్క ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రోడక్ట్స్, ఈ మొక్కల నుంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. సో ఆల్జినేట్స్ ను అనేక ఆహారాల్లో, వైద్య, సౌందర్య సాధనాలు, ఔషధాల డ్రగ్స్ ప్రిపరేషన్ లో,
బ్యూటీషియన్స్ లో, మెడికల్ ఫీల్డ్ లో, ఫుడ్ ప్రిపరేషన్ లో వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అగార్ అగార్ గురించి చెప్పాము. అగార్ అగార్ అనేది ఒక జెల్లీ లైక్ సబ్స్టాన్స్. సో ఇది చాలా సార్లు మీరు విన్నారు దీని గురించి. ముఖ్యంగా దీన్ని టిష్యూ కల్చర్ లో మొక్కలను పెంచడానికి మాధ్యమంగా ఉపయోగిస్తారు. దీంట్లో పోషకాలను యాడ్ చేసి ఓకే కణాలను, కణజాలను, తర్వాత కణజాలం పిండాలు పెరుగుదలకు అన్నిటికి ఉపయోగపడుతుంది. ఓకే సో మరి ఇటువంటి అగారు కాండ్రస్ ఎటువంటి మొక్కల నుంచి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. జెలీడియా, గ్రాస్లేరియా, జైగార్టినా అనే పదార్థాల నుంచి వస్తుందని చెప్పాను. అదేవిధంగా అవే కాకుండా వేరే మొక్కలు హిప్నియా, కాండ్రస్, ఒక్లాడియా అనే జాతుల నుంచి కూడా దీన్ని మనం పొందవచ్చు. ఓకే సో అదేవిధంగా వీటిని అగార్ని ఏంటో ఉపయోగిస్తారని మీకు చెప్పాను. సలాడు, ఐస్ క్రీమ్, సూపు, జెల్లీగా. ఓకే సో జెల్లీగా కూడా ఉపయోగిస్తారు. సూక్ష్మజీవులను ఓకే అదే మైక్రోబియల్ కల్చర్ లో ఉపయోగిస్తారని చెప్పారు. ఓకే బాక్టీరియాలని వాటిని కల్చర్ చేయడంలో మాధ్యమంగా దీన్ని అగార్ను ఉపయోగిస్తారు. అంతేకాకుండా చేపలు, పండ్లు, మాంసాన్ని ఓకే వాటిని నిల్వ చేయడంలో, స్టోర్ చేయడంలో, స్టాక్ చేయడంలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా క్రోమటోగ్రఫీ టెక్నిక్ లోను, తర్వాత ఎలక్ట్రోఫోర్సెస్ లో కూడా అగార్ని ఉపయోగిస్తారు. అగార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది, ఎకనామిక్ ఇంపార్టెన్స్. అదేవిధంగా కొర్రాగీనస్ గురించి చెప్పాను. ఓకే ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్. దీన్ని జెల్లీ, ఐస్ క్రీమ్స్, సిరప్స్ లో, బట్టలు, మందులు, ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా సముద్ర శైవలాల్లో విటమిన్లు అనేసరికి ఏబిసి, ఈ అనే విటమిన్లు ఉంటాయి. పుష్కలంగా అబండెంట్ గా లభిస్తాయని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా వీటిలో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు సో ఇవి కూడా ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఓకే వ్యవసాయంలో ఈ యొక్క శైవలాలను మాన్యూర్గా, ఎరువుగా ఉపయోగిస్తారని చెప్పాను. ఫర్టిలైజర్స్ ఉపయోగించేస్తారు. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల్లో మార్ట్ అనే పేరుతో ఓకే సో ఎరువుగా వీటిని ఉపయోగిస్తారని చెప్పాము. అంతేకాకుండా ఈ యొక్క అయోడిన్ అనే దాన్ని దేనికి పొందుతాము? డామినేరియా, ఎక్టోనియా ఓకే జియోపైసిక్ చెందినటువంటి సముద్ర కలుపుని తయారు చేస్తారని చెప్పాను. ఓకే అదేవిధంగా బ్రోమిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? పాలిసైపోనియా ఓకే బ్రోమిన్ పాలిసైపోనియా నుంచి, తర్వాత రూబిమిడా నుంచి తయారు చేస్తారు. ఓకే సో ఎరుపు ఎరుపు వర్ణ రెడ్ ఆల్గే నుంచి గ్లూ లభిస్తుందని చెప్పాను. ఈ గ్లూ నుంచి గ్లూ వస్త్రాలు, తర్వాత కాగితాలను సరైన సైజులో చేయడానికి, పేపర్ తయారీకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని బైండింగ్ లో కూడా ఉపయోగిస్తారు, అతికించే పదార్థంగా ఉపయోగిస్తారు. సో మినరల్స్ మనకందరికీ తెలిసినటువంటి సోడియం, పొటాషియం ఖనిజ లవణాలని ఇది గోధుమ రంగు బ్రౌన్ ఆల్గే నుంచి మనం వీటిని పొందవచ్చు. ఓకే సో క్లోరెల్లా నుంచి క్లోరిల్ అనే మైక్రోబిసైడల్ సబ్స్టాన్స్ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. క్లోరెల్లా నుంచి క్లోరిలిన్. అదేవిధంగా కొర్రాగి రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగపడే పదార్థాలు కూడా వీటి నుంచి సముద్ర శైవలాల నుంచి సముద్ర కలుపుని తయారు చేస్తారని చెప్పాను. అవి కొర్రాగిని, ఇంకోటి ఆల్జినిక్ ఆమ్లం, ఇవి బ్లడ్ కోయాగ్యులెంట్స్ గా ఉపయోగపడతాయి. ఓకే సో నెక్స్ట్ ఈ విధంగా ఈ శైవలాల గురించి మీరు షార్ట్ నోట్స్ కి సో నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్. సముద్ర కలుపు మొక్కల గురించి నేర్చుకునేది. ఆల్ ఆఫ్ యూ రైట్ దిస్ సీవీడ్స్, ప్రోడక్ట్స్ ఆఫ్ ద సీవీడ్స్. ఈ సముద్ర కలుపు మొక్కల ప్రోడక్ట్స్, ఉత్పత్తులు, ఉత్పన్నాల పైన మీరు అసైన్మెంటు రాయాలి. ఈ ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా మీరందరూ నేర్చుకోవాలి. ఐ విల్ అప్లోడ్ ద మ్యాటర్ ఆఫ్ దిస్ వాట్సాప్ గ్రూప్. ఓకే క్లాస్ అయినట్టు చేస్తాను. సో టేక్ స్మాల్ బ్రేక్ ఆఫ్టర్ 10 minutes we will meet again. ఓకే సో ఇంకా 5 members కనెక్ట్ అయ్యారు. సతీష్, రవి, తర్వాత మోహన్, నెక్స్ట్ వన్ ఇద అరుణ్, ధరణి, నెక్స్ట్ అనదర్ వన్ ఇద unmute your speaker. Satish, Raviteja. Hello.
హలో రవితేజ, రెస్పాండ్ ప్లీజ్. అర్థమైందా రవితేజ? సీవీడ్ ప్రోడక్ట్స్ అర్థమైందా? సముద్ర కలుపు మొక్కల ఉత్పన్నాలు, సీవీడ్ ప్రోడక్ట్స్. సో ఇంగ్లీష్ ఓకే, I will provide you English medium material. Okay, those days also I will upload. ఇప్పుడు తెలుగు మీడియం మెటీరియల్ ఈరోజు నా దగ్గర ఉన్నది. Definitely I will provide you the English medium material as early as possible. Okay. Mr. Dharani, unmute your speaker. హలో మా ధరణి, ఇంకా ఇంకొకరు ఎవరు కనెక్ట్ అయి ఉంది? ఇంకొకరు ఎవరమ్మా? ఇప్పుడు నలుగురు కనిపిస్తున్నారు, ఇంకొకరు కనెక్ట్ అయి ఉంది ఆన్లైన్లో. సతీష్, రవితేజ, మోహన్, ధరణి, ఇంకొకరు 5 members కదా? వెంకటమునే. హలో నౌరీనా? ఓకే ఓకే, నౌరీనా? ఓకే ఓకే, నౌరీనా అర్థమైందా? అర్థమైందా నౌరి? ఓకే. So take a small break. So we'll meet in the next class. నెక్స్ట్ క్లాస్ అంటే 5 to 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, జాయిన్ కావాలి. ఓకేనా?